ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను విశ్లేషించబోతున్నాం. ఇది ఒక తండ్రి కొడుకుల కథ, కానీ ఆ, అంతకంటే చాలా లోతైనది. అవును, తండ్రి అనాథపిండికుడు, బుద్ధుని ప్రధాన శిష్యులలో ఒకరు, గొప్ప దానశీలి, జేతవన విహారాన్ని నిర్మించి బుద్ధునికి సమర్పించిన మహావ్యాపారవేత్త. ఆయన ఇల్లు ఎప్పుడూ అంటే ధర్మచర్చలతో, భిక్షువుల రాకపోకలతో కలకలలాడుతూ ఉంటుంది. కాని ఆయన కుమారుడు కాల దీనికి పూర్తి వ్యతిరేకం. పూర్తి వ్యతిరేకం. ధర్మం, విహారం, భిక్షువులు అంటే అతనికి అస్సలు ఏమాత్రం ఆసక్తి లేదు. తన కొడుకు భవిష్యత్తు గురించి ఆ తండ్రి పడిన ఆవేదన, అతన్ని మార్చడానికి పన్నిన ఒక అద్భుతమైన మానసిక వ్యూహం గురించే ఈనాటి మన చర్చ. మనం విశ్లేషించబోయే మూలం ది గోల్డ్ ఆఫ్ ధమ్మ, ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాలా లోని కొన్ని భాగాల నుండి తీసుకోబడింది కదా. అవును, ఈ కథలో ప్రధానంగా కనిపించేదేమిటంటే ఒక వ్యక్తి బలహీనతని అతని ఉన్నతికి సోపానంగా ఎలా మార్చవచ్చు అనేది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మనం సాధారణంగా బలహీనతలను అధిగమించాలని అనుకుంటాం. నిజమే, కాని ఇక్కడ ఆ బలహీనతనే ఒక చోదక శక్తిగా వాడారు. కేవలం డబ్బు మీద ఆశతో మొదలైన ఒక ప్రయాణం చివరికి ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి ఎలా దారితీసిందో చూద్దాం. అవును, బలహీనతనే ఒక సాధనంగా వాడుకోవడం అనే ఆలోచనే చాలా వినూత్నంగా ఉంది. సరే, మనం దీన్ని విడమర్చి చూద్దాం. తప్పకుండా. ముందుగా అసలు సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకుందాం. అనాథపిండికుడి ఇంట్లో బుద్ధుడు ఆయన శిష్యులు భోజనానికొచ్చినప్పుడు కాల ఏం చేసేవాడు? అతను వాళ్ల కంటపడకుండా తప్పించుకుని తిరిగేవాడు. దాక్కునేవాడా? అవును, ఇంట్లో ఎక్కడో ఒకచోట దాక్కునేవాడు. అతని దృష్టిలో వీళ్లంతా ఏ పనీ పాటా లేకుండా ఇతరుల దానం మీద బతికేవాళ్లు. అంటే సమయం వృధా చేసుకోవడమని అతని ఫీలింగ్. కరెక్ట్. వాళ్లతో సమయం గడపడమంటే తన సమయం వృధా చేసుకోవడమే అని భావించేవాడు. ఇది అనాథ పిండికుడికి పెద్ద తలనొప్పిగా మారింది. అవును, తన తర్వాత తన ఆస్తిపాస్తులే కాదు, ఈ ధర్మ మార్గాన్ని కూడా ముందుకు నడిపించే వారసుడు కావాలని ఆయన ఆశపడి ఉంటాడు. కాని కొడుకు ప్రవర్తన చూస్తే పూర్తి నిరాశే మిగిలింది. ఇక్కడే చాలామంది తల్లిదండ్రులు చేసే పని ఆయన చెయ్యలేదు. అంటే తిట్టడం, బలవంతం చేయడం, పోలికలు పెట్టి అవమానించడం లాంటివి అవేమీ చేయలేదు. దానికి బదులుగా ఆయన ఒక వినూత్నమైన ప్రణాళిక వేశాడు. అదేంటో వివరిస్తారా? ఆయన తన కొడుకును చాలా లోతుగా అర్థం చేసుకున్నాడు. కాల బలహీనత లేదా అతని ఏకైక ప్రేరణ డబ్బు. డబ్బు, ధర్మం, జ్ఞానం లాంటివి అతనికి అర్థం కాని భాష. అందుకే ఆయన కాలుకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడాడు. ఏం చెప్పాడు? నాయనా, నువ్వు ఒక్కరోజు జేతవన విహారానికి వెళ్ళి అక్కడి ఉపవాస నియమాలు పాటిస్తూ రోజంతా గడిపి తిరిగిరా. అలా చేస్తే నీకు 100 బంగారు నాణేలిస్తాను అని ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒక్క నిమిషం, ఇది వినడానికి కొంచెం వింతగా లేదు. ఒక మంచి పని చేయడానికి డబ్బును ఎరగా చూపించడం. ఒక రకంగా ఇది లంచమివ్వడం లాంటిది కదా అని అనిపిస్తోంది. అవును, ఈ పద్ధతి నైతికంగా సరైనదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పైకి చూస్తే ఇది లంచంలాగే కనిపిస్తుంది, కాని దాని వెనుక ఉన్న వ్యూహం గమనించాలి. ఓకే. అనాథపిండికుడు ఇక్కడ ఒక ఆధునిక సైకాలజిస్ట్ లాగా ప్రవర్తించాడు. దీన్నే మనం ఆపరెంట్ కండిషనింగ్ లేదా బిహేవియరల్ షేపింగ్ అంటాం. అంటే ఒక కావాల్సిన ప్రవర్తనను ప్రోత్సహించడానికి ఒక ప్రతిఫలాన్ని ఉపయోగించడం. సరిగ్గా అదే. ఇక్కడ ఆయన లక్ష్యం కాలను మొదటి రోజే జ్ఞానిగా మార్చడం కాదు, కేవలం ఆ వాతావరణానికి అతన్ని పరిచయం చేయడం, అలవాటు చేయడం. అవును. విహారమంటే ఏంటో, భిక్షువులెలా ఉంటారో చూడాలి. అతని మనసులో ఉన్న భయాలు, అపోహలు తొలగించాలి. ఇది మొదటడుగు మాత్రమే, ఒక విత్తనం నాటడం లాంటిది. అది మొలకెట్టడానికి సమయం పడుతుంది. ఖచ్చితంగా. అంటే అతన్ని మార్చడానికి ప్రయత్నించడం లేదు, అతని స్వభావాన్నే ఒక సాధనంగా వాడుకుంటున్నారు. అతని ప్రేరణ డబ్బు కాబట్టి ఆ డబ్బునే ఒక గేట్వేలాగా ఉపయోగిస్తున్నారు. అవును, చాలా సూక్ష్మమైన తేడా ఇది. సరే, మరి ఈ మొదటి ప్రయత్నం ఫలించిందా? కాలవిహారానికి వెళ్ళాడా? వెళ్ళాడు. ఆ 100 బంగారు నాణ్యాల ఆశ అతని విహారం వరకు నడిపించింది. ఒప్పందం ప్రకారం రోజంతా అక్కడే ఉన్నాడా? ఉన్నాడు, కానీ అక్కడ జరుగుతున్న ధర్మ బోధనలు ఏమీ వినలేదు. ఊరికే ఉన్నాడంతే. అంతే. అతని మనసు, శరీరం మాత్రమే విహారంలో ఉన్నాయి, కాని అతని దృష్టి అంతా గడియారం మీదుంది. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు ఆ 100 నాణేలు చేతికొస్తాయా అని మాత్రమే ఆలోచిస్తున్నాడు. తెల్లవారగానే మొదటి పనిగా ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇంటికి వచ్చాక జరిగిన సంఘటన అతని వ్యక్తిత్వాన్ని ఇంకా స్పష్టంగా చూపిస్తుంది కదా. ఖచ్చితంగా. తల్లి ప్రేమగా భోజనం వడ్డిస్తే అతను దాన్ని ముట్టుకోలేదు. అవునా?
ముందు నాకు రావాల్సిన 100 బంగారు నాణ్యాలు ఇవ్వండి, ఆ తర్వాతే భోజనం అని మొండికేశాడు. అబ్బా! ఇది అతని విలువల వ్యవస్థను స్పష్టంగా చూపిస్తుంది. అతని ప్రాధాన్యతలలో డబ్బు మొదటి స్థానంలో ఉంది. ఆకలి, తల్లి ప్రేమ అన్నీ ఆ తర్వాతే. తండ్రి కూడా మారు మాట్లాడకుండా మాట ప్రకారం 100 నాణ్యాలిచ్చాడు. బయటకు చూస్తే ఈ మొదటి ప్రయత్నంలో తండ్రి ఓడిపోయినట్లు, కొడుకు గెలిచినట్లు కనిపిస్తుంది. అవును, డబ్బు తీసుకున్నాడు, కాని ఏమీ నేర్చుకోలేదు. కాని మీరు చెప్పినట్లు ఇది ఓటమి కాదు, ఒక పెట్టుబడి. కనీసం విహారంలో అడుగుపెట్టాడు. ఆ అనుభవం అతనిలో ఏదో ఒక మార్పుకు పునాది వేసి ఉంటుంది. 100 నాణేళ్లు పనిచేయలేను. ఇప్పుడొక తండ్రిగా అనాథపిండకుడు ఏం చేస్తాడు? చేతులెత్తేస్తాడా, లేక తన వ్యూహాన్ని మారుస్తాడా? ఆయన తన వ్యూహాన్ని మరింత పదును పెట్టాడు. ఇక్కడే కథ అసలైన మలుపు తిరుగుతుంది. ఓకే, మరుసటి రోజు ఆయన ఆఫర్ను పెంచడమే కాదు, షరతును కూడా మార్చాడు. ఆఫర్ పెంచాడా? అవును, ఈసారి విహారానికి వెళ్ళి బుద్ధుడు బోధించే ఒక సుత్తాన్ని అయినా శ్రద్ధగా విని దాన్ని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వచ్చి నాకు చెబుతే 1000-10,000 బంగారు నాణ్యాలు ఇస్తాను అని చెప్పాడు. వావ్! ప్రతిఫలం 10 రెట్లు పెరిగింది, కాని పని కూడా మారింది. అవును, పని కూడా మారింది. మొదటిసారి కేవలం శారీరకంగా అక్కడుంటే చాలు. ఈసారి మానసికంగా కూడా పాల్గొనాలి. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. అవును, ఇక్కడే వ్యూహం యొక్క అందముంది. మొదటిది ప్యాసివ్ పార్టిసిపేషన్, రెండవది యాక్టివ్ ఎంగేజ్మెంట్. కేవలం వింటే సరిపోదు, దాన్ని గుర్తుపెట్టుకుని తిరిగి చెప్పాలి. కరెక్ట్. అంటే అతను తప్పనిసరిగా ఏకాగ్రత పెట్టాలి. ఆ 1000 నాణ్యాల ఆశతో కాలం మళ్లీ విహారానికి వెళ్ళాడు. ఈసారి బుద్ధుని బోధనలను శ్రద్ధగా వినడం మొదలుపెట్టాడు. ఈ ప్రక్రియ ఎలా సాగింది? అతను వెంటనే సూక్తి నేర్చుకున్నాడా? అక్కడే అసలు అద్భుతం జరిగింది. అతను ఒక సూక్తి విన్నాడు, బయటకు వచ్చి దాన్ని మననం చేసుకునేసరికి మర్చిపోయాడు. మనక్కూడా జరుగుతుంది కదా, ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఇలాగే అవుతుంది. అవును. దీంతో మళ్లీ లోపలికి వెళ్ళాడు, మళ్లీ విన్నాడు. ఈసారి మరింత శ్రద్ధగా ప్రతి పదం గుర్తుండాలనే ఏకాగ్రతతో విన్నాడు. ఈ పునరావృతం, ఈ ఏకాగ్రత అతనిలో తెలియకుండానే ఒక రసాయనిక మార్పును తీసుకొచ్చింది. ఆహా, అంటే ఆ 1000 నాణ్యాలను సంపాదించాలనే తీవ్రమైన కోరిక అతన్ని అనుకోకుండానే ధ్యానస్థితికి దగ్గరగా తీసుకెళ్ళింది. అవును, కేవలం డబ్బు కోసం ఒక పరీక్షకు బట్టీ పడుతున్నట్లుగా వినడం మొదలుపెట్టిన కాలం ఆ ధర్మసూక్తుల లోతైన సారాన్ని గ్రహించడం మొదలుపెట్టాడు. ఖచ్చితంగా. ఎప్పుడైతే అతను గుర్తుపెట్టుకోవాలి అనే యాంత్రికమైన పని నుండి అర్థం చేసుకోవాలి అనే స్థితికొచ్చాడో అప్పుడతని మనసు తెరుచుకుంది. ఆ క్షణంలో ఆ ధర్మసూక్తి అతని బుద్ధిని తాకి హృదయంలోకి ప్రవేశించింది. ఆ ఏకాగ్రత, ఆ విశ్లేషణ అతనికి జ్ఞానాన్ని అందించాయి. చివరికి అతను ధర్మంలో మొదటి అతి ముఖ్యమైన మెట్టు అయిన సోతాపన్న ఫలం అనే ముక్తిస్థితిని పొందాడు. సోతాపన్న ఫలం, ఈ పదాన్ని మనం కొంచెం విడమర్చి చెప్పాలి. ఇదేదో సాధారణమైన విషయం కాదు కదా. అస్సలుగాదు. సోతాపన్న అంటే ప్రవాహంలో ప్రవేశించినవాడు అని అర్థం. ఏ ప్రవాహం? నిర్వాణానికి దారితీసే ధర్మప్రవాహం. ఇది జ్ఞానోదయంలో మొదటి తిరుగులేని దశ. ఓకే. ఇది పొందిన వ్యక్తికి ఇక దుర్గతి అంటే నరకంలాంటి కింది లోకాలలో పుట్టుక ఉండదని, గరిష్టంగా మరో 7 జన్మలలోపు తప్పకుండా నిర్వాణం పొందుతాడని బౌద్ధధర్మం చెప్తుంది. అంటే కాలా 1000 బంగారు నాణాల కోసం వెళ్ళి అంతకంటే కోటానుకోట్లు విలువైన కొన్ని జన్మలకు సరిపడ జ్ఞాన సంపదను సాధించాడు. ఈ మార్పు నమ్మశక్యంగా లేదు. నిజంగా నమ్మశక్యంగా లేదు. అతను వెళ్ళింది ఒక బాహ్యమైన సంపద కోసం, కాని తిరిగి వచ్చింది ఒక అంతర్గత సంపదతో. మరి ఈ మార్పు అతని ప్రవర్తనలో ఎలా బయటపడింది? అక్కడే అసలు క్లైమాక్స్ ఉంది. తన లక్ష్యం నెరవేరింది కదా. ఇంటికొచ్చి ఆ 1000 నాణాలు తీసుకున్నాడా? లేదు. మరుసటి రోజు బుద్ధుడు ఆయన శిష్యగణంతో కలిసి వారి ఇంటికి భిక్షకు అంటే భోజనానికొచ్చారు. అందరూ కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో తన తండ్రి అందరి ముందు ఆ 1000 నాణాలు ఇస్తాడేమోనని కాలలో విపరీతమైన కంగారు మొదలైంది. ఇది ఆశ్చర్యంగా ఉంది. నిన్నటి వరకు ఆ డబ్బు కోసమే కదా ఆరాటపడ్డాడు, ఇప్పుడెందుకు కంగారు? ఎందుకంటే ఇప్పుడతను జ్ఞాని. అతని విలువల వ్యవస్థ పూర్తిగా తలకిందులైంది. అవును. నిన్నటి కాలకు డబ్బు అత్యంత విలువైనది, నేటి కాలకు జ్ఞానం అత్యంత విలువైనది. కేవలం డబ్బు కోసమే తాను విహారానికి వచ్చానని, ధర్మం విన్నానని బుద్ధుడికి తెలిస్తే ఎంత అవమానమని. అవును, బుద్ధుడు తన గురించి ఏమనుకుంటాడు అనే సిగ్గు, భయం, సంకోచం అతన్ని ఆవరించాయి. నిన్నటి వరకు గర్వకారణంగా భావించిన ప్రతిఫలం ఇప్పుడు అవమానకరంగా అనిపిస్తోంది. ఇది
పరివర్తనకు నిలువుట్టద్దం అనుకున్నట్లే అనాథపిండికుడు ఒక పళ్ళెంలో 1000 బంగారు నాణేలు పోసి కొడుకు ముందు పెట్టాడు. నాయనా, ఇది నీ ప్రతిఫలం అన్నాడు. మరి కాల ఏం చేశాడు? ఏం చేశాడు? కాల వాటిని ముట్టుకోలేదు. సున్నితంగా నాకు వద్దు అని తిరస్కరించాడు. అంతర్గత విలువ బాహ్య విలువ కంటే గొప్పదని అతను గ్రహించిన క్షణమది. అవును, ఆత్మజ్ఞానమనే సంపద ముందు ఈ భౌతిక సంపద గడ్డిపోచతో సమానమని అతనికి అర్థమైంది. ఇది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ నుండి ఇంట్రిన్సిక్ మోటివేషన్ వైపు జరిగిన సంపూర్ణ ప్రయాణం. ఈ నిశ్శబ్ద నాటకాన్ని కాలలోని మార్పును బుద్ధుడు గమనిస్తూనే ఉన్నారు కదా. అప్పుడు ఆయనేమన్నారు? ఆయన అనాథపిండికుడి వైపు తిరిగి చిగుడువుతో, నీ కొడుకు ఈ 1000 నాణేల కన్నా ఎంతో గొప్ప శాశ్వతమైన సంపదను పొందాడు అని చెప్పి దమ్మపదం నుండి ఈ శ్లోకాన్ని పలికారు. అదే పటాభ్యా ఏకరాజ్యేన సగ్గస్స గమనేనవా సబ్బలోకాధిపచ్చేన సోతాపత్తి ఫలం వరం. అవును, ఈ శ్లోకం యొక్క భావం చాలా శక్తివంతమైనది కదా. అత్యంత శక్తివంతమైనది. దాని అర్థం ఈ భూమండలానికి సార్వభౌముడు కావడం కన్నా, అంటే మొత్తం ప్రపంచానికి చక్రవర్తి అవ్వడం కన్నా, స్వర్గానికి అధిపతి అవ్వడం కన్నా, సమస్త లోకాలకు రాజు కావడం కన్నా, ధర్మమార్గంలో మొదటి అడుగు వేయడం అంటే ఆ సోతాపత్తి ఫలం పొందడం అత్యంత శ్రేష్టమైనది. అంటే కాల సాధించింది రాజులు, చక్రవర్తులు, దేవతలు కూడా సాధించలేని గొప్ప విజయమని బుద్ధుడు స్వయంగా ప్రకటించారు. అద్భుతం కదా. అద్భుతం. కాబట్టి ఈ కథ నుండి మనం గ్రహించే ముఖ్యమైన పాఠమేమిటంటే, మార్పు అనేది ఊహించని మార్గాల్లో రావచ్చు. నిజమే. ఒకరిని సరైన దిశలో నడిపించడానికి కొన్నిసార్లు బెదిరింపులు, బలవంతాలు పనిచెయ్యవు. వాళ్ల బలహీనత ఏమిటో అర్థం చేసుకుని దాన్ని ఒక సాధనంగా వాడుకోవచ్చు. అవును, తెలివైన యుక్తితో వారిని సరైన మార్గంలోకి తీసుకురావచ్చు. ఇది తల్లిదండ్రులకు, గురువులకు, నాయకులకు కూడా ఒక గొప్ప పాఠం. ఎవరినైనా మార్చాలనుకున్నప్పుడు మన పద్ధతులను వారిపై రుద్దడం కాకుండా, వారి ప్రపంచంలోకి వెళ్ళి, వారి భాషలో మాట్లాడి, వారికి అర్థమయ్యే ప్రతిఫలాన్ని చూపిస్తూ నెమ్మదిగా వారిని నడిపించాలి. అనాథపిండికుడు చేసింది అదే. అతను కాలను మార్చలేదు, కాల తనను తాను మార్చుకునేలా పరిస్థితులను సృష్టించాడు. అవును, అది నాయకత్వ లక్షణం. ఈ కథ నాకు మన జీవితంలోని చాలా విషయాల గురించి ఆలోచింపజేస్తోంది. మనం కూడా చాలాసార్లు ఒక లక్ష్యంతో ప్రయాణం మొదలుపెడతాం, కానీ ఆ ప్రయాణంలో మనమే మారిపోతాం. అవును, లక్ష్యం కంటే ప్రయాణమే ముఖ్యమని అంటారు కదా. దానికిది ఒక చక్కటి ఉదాహరణ. ముగింపుగా ఒక ఆలోచన. మన దైనందిన జీవితంలో కూడా మనం కొన్నిసార్లు పైకి కనిపించే ప్రతిఫలాల కోసం పనులు ప్రారంభిస్తాం. జీతం కోసం చేసే ఉద్యోగం కావచ్చు, లేదా సమాజంలో పేరు కోసం చేసే సేవ కావచ్చు, లేదా ఏదైనా పోటీలో గెలవాలనే పట్టుదల కావచ్చు. కానీ ఆ ప్రక్రియలో, ఆ పనిలో లీనమైనప్పుడు మనం ఊహించని విధంగా కొత్త విషయాలు నేర్చుకోవటం జరగవచ్చా? మన దృక్పథం మారడం, మన విలువల వ్యవస్థ పునర్మించబడటం జరగవచ్చేమో కదా. చాలా ఆసక్తికరమైన ప్రశ్న. కాల 1000 నాణేల కోసం వెళ్ళాడు, కాని ఆ నాణేలను సంపాదించే ప్రక్రియ అతనికి అంతకంటే విలువైన జ్ఞానాన్నిచ్చింది. మన జీవితంలో కూడా మనం ఒక లక్ష్యం కోసం మొదలుపెట్టిన ప్రయాణం మనల్ని మనం ఊహించని అంతకంటే ఉన్నతమైన గమ్యానికి చేర్చవచ్చేమో. కాబట్టి మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మన జీవితంలో మనల్ని నడిపిస్తున్న ఆ 1000 బంగారు నాణేలేవి? ఆ ప్రయాణంలో మనం గమనించకుండానే పొందుతున్న అసలైన సంపదేమిటి? ఈ ఆలోచనతో ఈనాటి మన చర్చను ముగిద్దాం.